ఈసారి నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ తేదీల విషయంలో మార్పులైతే వచ్చాయండి. అసలు పెన్షన్స్‌ను ఏ తేదీలన పంపిణీ చేయబోతున్నారు? అలాగే ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు? ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్‌కు మార్పు చేయడం జరిగింది? ఈ వివరాల గురించి చెప్తాను. అండ్ అలాగే చాలామంది కూడా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళకి ఎప్పటినుంచి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఈ ఇన్ఫర్మేషన్ గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ఈ యొక్క నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ తేదీల విషయంలో ప్రభుత్వం వచ్చేసి కొన్ని కొత్త చేంజెస్ అయితే చేసిందనమాట. అండ్ అలాగే ఎవరికి పెన్షన్స్ ఇస్తారు? ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు? అని కూడా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మెడికల్ పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్‌కు సంబంధించిన రీఅసెస్‌మెంట్స్ మొదలైనప్పటి నుంచి అసలు చాలామందికి కూడా గందరగోళంగా అయితే ఉంది. పెన్షన్స్ ఎవరికి ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? ప్రతి నెల ఒకటో తారీఖున వస్తుందంటే అందరికీ కూడా ఈ విధంగా కొంచెం గందరగోళంగా అయితే మారుతూ ఉంది. సో, ఇక ఈసారి నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ కూడా వచ్చేస్తూ ఉంది. అయితే మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పెన్షన్స్‌ను ఓకేనా? ఏ తేదీల పంపిణీ చేయబోతున్నారు? సో, యాక్చువల్‌గా మనకు సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం ప్రతి నెల 1, 2 తారీఖుల్లో పంపిణీ చేయాలి. అది కూడా 2 రోజులు మాత్రమే పంపిణీ అయితే చేయాలని సెర్ఫ్ అధికారులు కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారు మార్గదర్శకాలు. ఓకేనా? సో, అయితే ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారమే గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు పెన్షన్‌లను పంపిణీ చేయవలసి అయితే ఉంటుంది. ఈసారి ఏ తేదీలన పంపిణీ చేయబోతున్నారు అంటే మనకు ఒకటో తారీఖున శనివారం అయితే రాబోతుంది కాబట్టి ఒకటో తారీఖున అయితే పంపిణీ చేస్తారు. ఇక రెండో తారీఖున పంపిణీ చేయరనమాట. ఎందుకంటే ఆదివారం అయితే వస్తుంది. సో, అందువల్ల ఆ రోజు గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు దినం కాబట్టి మీకు రెండో తారీఖున పంపిణీ చేయరు. ఇన్ కేస్ ఒకటో తారీఖున ఎవరైనా తీసుకోకుండా అరాకొర ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా మూడో తారీఖున పెన్షన్స్ అయితే ఇస్తారండి. మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదు మీరు ఈ యొక్క నవంబర్ నెలకు కూడా తీసుకోలేకపోయారు. కొన్ని కారణాల చేత రాలేకపోయారు అనుకుంటే మీకు డిసెంబర్ నెలలో నవంబర్ నెల పెన్షను, డిసెంబర్ నెల పెన్షను మొత్తం కలుపుకొని అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా వృద్ధులకు వచ్చేసి 4000, 4000, 8000 ఇస్తారు. దాని తర్వాత ఈ వికలాంగులకు వచ్చేసి 6000, 6000, 12,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇక మెడికల్ పెన్షన్స్ వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళకు 15,000, 15,000 30,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఇక గత నెలలో అంటే ఈ యొక్క అక్టోబర్ నెలలో ఎవరైనా పెన్షన్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల, నవంబర్ నెల పెన్షన్స్ మొత్తం 4000, 4000, 8,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా? ఇక్కడి వరకు క్లియరు. ఏ తేదీలన పంపిణీ చేస్తారంటే ఒకటో తారీఖున, మూడో తారీఖున 2 రోజులు మాత్రమే పంపిణీ జరుగుతుంది. రెండో తారీఖున పంపిణీ జరగదు. మీరు వీలైనంత త్వరగా వచ్చేసి ఒకటో తారీఖునే పెన్షన్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు తెలియవలసింది ఏంటి అంటే ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? అని మీరు తెలుసుకోవాలిప్పుడు. సో, మనకు రాష్ట్రంలో ఈ రీఅసెస్మెంట్స్ ప్రక్రియలు మొదలైనప్పటి నుంచి కూడా పెన్షన్ లబ్ధిదారులకి కొంచెం గందరగోళంగా అయితే మారడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు పెన్షన్స్ ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? అంటే మీరు రీఅసెస్మెంట్స్‌కు వెళ్ళాక మీకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో అట్‌లీస్ట్ 40% కూడా లేకుండా, మీకు 60 ఏళ్ళు కూడా లేకుండా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పెన్షన్ రద్దు నోటీసులైతే జారీ చేస్తారండి. పెన్షన్ రద్దు చేసేస్తారు. లేదు మీరు రీఅసెస్మెంట్స్‌కి వెళ్లారు. దాని తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఆ సదరం సర్టిఫికేట్‌లో 40-85% మధ్యలో ఉంది అనుకుంటే రూ. 6,000 వికలాంగ పెన్షన్ వస్తుంది. ఇబ్బంది లేదు. అది కూడా మీరు కొత్త సదరం సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నుంచి ఆ పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు 85% కంటే ఎక్కువ ఉన్నట్లయితే మెడికల్ పెన్షన్స్ మంచానికి పరిమితమై ఎవరైతే ఉంటారో ఓకేనా? కాళ్ళు చేతులు పని చేయకుండా సో, వాళ్ళకి మాత్రం రూ. 15,000 మెడికల్ పెన్షన్ అయితే ఇస్తారనమాట. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను మీకు ఆల్మోస్ట్ ఆల్. నెక్స్ట్‌కి పోతే మహిళలకు సంబంధించి చూసుకుంటే కొత్త స్పౌస్ పెన్షన్స్ కూడా ఇస్తారండి. నవంబర్ నెలకు సంబంధించి. యాక్చువల్‌గా గత నెలలోనే ఇవ్వాలని మనకు ప్రభుత్వము
సెపరేట్‌గా బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈ స్పౌస్ పెన్షన్స్‌కి సంబంధించి. అయితే ఈ నెల కూడా ఇంకా ఎవరికైనా గత నెలలో పెండింగ్‌లో ఉన్నట్లయితే అంటే ఈ నెలకు సంబంధించి ఎవరికైనా పెండింగ్‌లో ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మీకొక డౌట్ అయితే రావచ్చండి. ఈ యొక్క రీఅసెస్‌మెంట్స్ చేపించుకునేటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ అయితే రావచ్చనమాట. సో, మేము రీఅసెస్‌మెంట్స్‌కి వెళ్ళాము. అంటే వెరిఫికేషన్స్ చేసుకున్నాము. బట్ ఇప్పటికీ కూడా మాకు కొత్త సదరం సర్టిఫికేట్ రాలేదు. సో, మాకు పెన్షన్స్ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారు. అది మీరు ఇంతకుముందు కలిగి ఉంటారు కదా! ఏదైతే పాత సదరం సర్టిఫికేట్ దాంట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ బేస్ చేసుకొని మీకు ఏ పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఆ పెన్షన్ అయితే ఇస్తారు. అంతేకాని రద్దయితే చేయరు. ఆ విధంగా పెండింగ్‌లో కూడా పెట్టరనమాట. ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఇంకా సదరం సర్టిఫికేట్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే రీఅసెస్‌మెంట్స్‌కి వెళ్ళి కూడా. అలాగే పెన్షన్‌లకు సంబంధించి అప్పీల్స్ కూడా పెట్టుకున్నారనమాట చాలామంది. సో, అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు యాక్చువల్‌గా ఈ నెల 8దో తారీఖు నుంచే రీఅసెస్‌మెంట్స్ కోసం నోటీసులు జారీ చేయమని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే మనకు ఇప్పటికీ కూడా జారీ చేయలేదనమాట. ఇకపోతే ఈ మధ్యలో మనకు ఈ యొక్క తుఫాన్లు అనేటువంటివైతే వచ్చేయడంతో ఈ తుఫాన్ ప్రభావాలతో మళ్ళా కూడా మనకు వాయిదా వేయడం జరిగింది. మనకు జారీ చేస్తే ఈ నెలాఖరు నుంచి లేదా నవంబర్ నెల మొదటి వారం నుంచి ఈ యొక్క రీఅసెస్‌మెంట్స్‌కి సంబంధించిన నోటీసులు మీకు జారీ చేస్తారు. ఇక మీకు జారీ చేసినటువంటి నోటీసుల ప్రకారము మీరు రీవెరిఫికేషన్స్ కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పటి వరకు మీకు పెన్షన్స్ అయితే ఇస్తూనే ఉంటారు కంటిన్యూగా. అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకి కూడా నో ప్రాబ్లమ్. ఇకపోతే ఫైనల్‌గా వచ్చేసి 50 ఏళ్ల వారికి సంబంధించి పెన్షన్‌లు ఎప్పుడిస్తారు అని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. కొత్తగా పెన్షన్స్ దరఖాస్తులు చేసుకోవడానికి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి చెప్పాలి అంటే. సో, నన్ను చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ సెక్షన్‌లో. అయితే ప్రస్తుతానికి కొత్తగా పెన్షన్స్ దరఖాస్తులు చేసుకోవడానికి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా ఇంకా తీసుకోలేదు. ఇది మనకు ఉన్నటువంటి సమాచారం. ఓకేనా? సో, చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే మీరు కొంచెం బ్రీఫ్‌గా తెలిసి పెట్టుకోనండి. ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఆ వివరాల గురించి. సో, 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అవకాశం అయితే కల్పిస్తుంది ప్రభుత్వం. బట్ ఇంకా కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. నాకు తెలిసి జనవరి నెల నుంచి లేదా డిసెంబర్ మంత్ ఎండ్ నుంచి అయినా స్టార్ట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? ఇకపోతే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఎగ్జాక్ట్‌గా ఇదే అని చెప్పడం లేదు. ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీరు గవర్నమెంట్ సచివాలయంకి వెళ్ళిన దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ప్రాథమిక వివరాలనమాట. దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాల్లో పేరు, ఆధార్ నంబరు, దాని తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు ఇంగ్లీష్‌లో రాసుకోవాలి. లింగము, ఆధార్ కార్డు ప్రకారము వయసు పెట్టుకోవాలి. దాని తర్వాత కులము, మతము, నెక్స్ట్ వచ్చేసి విద్యార్హత ఎంతవరకు చదువుకున్నారు. ఇక వైవాహిక స్థితి డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, విడోవ్ అయితే విడోవు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్ అండి. ఇక్కడ మీకు 2 అడ్రస్‌లు అయితే ఉన్నాయి. పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2 అడ్రస్‌లో మీరు సేమ్ అయితే సేమే పెట్టుకోండి. ఇబ్బంది లేదు. ఇక పెన్షన్ రకం అండి. మీరు ఏ పెన్షన్‌కు అర్హులవుతారో ఆ పెన్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడైతే టైప్ చేసుకొని రాసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఈ డాష్‌లో. ఇకపోతే వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. మెడికల్ పెన్షన్ అయినా, వికలాంగ పెన్షన్ అయినా. ఫైనల్‌గా వచ్చేసి దీనికి సంబంధించి యాడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ జెరాక్సు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్సు, దాని తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్‌లు కూడా ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఒక సెకండు. ఓకే. ఇవి మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. కాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్, ఆధార్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్ జెరాక్స్, గడిచిన 12 నెలల క్రితం కరెంట్ బిల్ జెరాక్స్‌లు అయితే తీసుకోవాలన్నమాట. దాని తర్వాత పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రము. ఇవన్నీ కూడా కంపల్సరీగా పెట్టుకొని ఫైనల్‌గా ఫోటో మీద ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి యాడ్ చేసుకోవాలి ఈడ. ఈ విధంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అయితే ప్రస్తుతానికి మీరందరూ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మనకు ముందు ముందు రోజుల్లో ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం అయితే కల్పిస్తారు. నేను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.